నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. పిఠాపురం వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన సత్తా ఉన్న నాయకుడు. సామాజిక పరంగా చూస్తే పెద్దగా బలం లేదు, కానీ 100% ఒకే సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో జనాల మనస్సును గెలిచి జెండా పాతడం అంటే మామూలు విషయం కాదు. అందుకే పిఠాపురం వర్మ అంటే అంత స్పెషల్. ఆయన రీసెంట్ గా పర్యటనలు చూస్తుంటే జనాలు మళ్ళీ మీరే పోటీ చెయ్యండి అని కోరుతున్నారు. అంటే ఆయన ముద్ర పిఠాపురం మీద ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి వర్మ ఎంతగా కృషి చేశారో కూడా అందరికీ తెలుసు. అయితే ఏడాది నిండక ముందే పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. గ్రౌండ్ లెవెల్లో వర్మ పెంతనం సహించమని, జనసేన అంటే బలంగా ఉన్న టీడీపీని ఎలా పక్కన పెట్టేస్తారు అన్నది వర్మ వర్గీయుల వాదన. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు పిఠాపురం వర్మకు 2 దఫాలుగా ఎమ్మెల్సీ పోస్ట్ దక్కలేదు. ఏ కీలకమైన నామినేటెడ్ పదవి కూడా రాలేదు. ఏ పదవి లేకుండా వర్మ పిఠాపురంలో కీలకంగా ఉన్నారు. అలాంటిది ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే మరో బలమైన అధికారిక కేంద్రంగా మారతారు కూడా అన్నది జనసేనకు ఉందని, అందుకే అడ్డుపడుతోంది. ఇది వర్మ అనుచరుల భావన. అయితే టీడీపీలో వర్మకు పదవి రాకపోవడానికి మాకు సంబంధం ఏంటి అన్నది జనసేన వాదన. ఇప్పుడు చూస్తే ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేనలో చేరిన క్రాంతి ఏకంగా పిఠాపురం వర్మ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆమె వర్మను వైసీపీలోకి వెళ్ళిపోతున్న నాయకుడిగా కూడా ఆరోపించారు. వైసీపీ నేతలతో వర్మ టచ్ లో ఉన్నారని, అందుకే ఆయన పదవులు ఏమీ దక్కలేదని కూడా అన్నారు. వర్మ చేస్తున్న చర్యలు అన్ని వైసీపీకి ఉపయోగకరంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు కూడా. పైగా వర్మ ఏమి మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోనికి వస్తుందని కూడా అంటున్నారు. అయితే ఆమె వర్మ మీద విమర్శలు చేయడమే కాకుండా ఆయనను వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారని చెప్పడం మీద చర్చ సాగుతోంది. నిజానికి వర్మ టీడీపీలో ఉన్నారు, అందులోనే కొనసాగుతున్నారని వర్మ అనుచరులు అంటున్నారు. ఆయనకు 2024లో టికెట్ రానప్పుడే పార్టీ మారాలి, కానీ ఆయన మారలేదు అంటే ఆయన టీడీపీకే కట్టుబడి ఉన్నారని అర్థం. ఇక వెనక్కి వెళ్ళి చూస్తే 2009లో వర్మకు టీడీపీ టికెట్ ఇచ్చింది, 2014లో ఇవ్వలేదు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి మళ్ళీ టీడీపీలోనే ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు. ఆయన చంద్రబాబు, లోకేష్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పదవులు రాకపోతే వర్మ వైసీపీలోకి వెళతారు అన్నది ఒట్టి పుకార్లు మాత్రమే అని వర్మ అనుచరులు చెప్పుకుంటున్నారు. వర్మ టీడీపీలో కొనసాగడం ఇష్టం లేని వారే ఈ తరహా ప్రచారాలు చేస్తున్నారు. పొమ్మనకుండా పొగ పెడుతున్నారని పిఠాపురం టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.